నా అంతరంద్రియములు, ఓ అంతరంద్రియములు, నా అంతరంద్రియములు నీవే కలుగజేసితివి. దేవునికి స్తోత్ర. నా అంతరంద్రియములు అంటే లోపల, మన లోపల నిర్మించబడినటువంటి ఆ అవయవాలు, అంతరంద్రియములు. మన లోపల ఏమేముంది? ఏముంది? గుండె ఉంది, లేకపోతే ఊపిరితిత్తులు ఉన్నాయి, లేకపోతే కిడ్నీలు ఉన్నాయి, ఇవి తెలుసు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ చెప్తారు ఇవన్నీ. కానీ అప్పుడప్పుడు ఏమిటంటే నా మనసు వాళ్ళు తెలుసుకోలేదండి అంటారు. అది ఎక్కడుంది? అంతరంగంలో ఉంది. నా హృదయంలో ఉన్న బాధ వాళ్ళకి తెలియడం లేదు. అది ఎక్కడుంది? హృదయం వేరు, గుండె వేరు. నా హృదయంలో, నా మనస్సులో, నా అంతరంగములో నాకు ఒక కోరిక పుట్టిందండి. అది ఎక్కడ? ఇవన్నీ మన లోపల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆత్మలో నుండి, ఆయన జీవాత్మలో నుండి మనలోనికి ప్రవేశించింది. ఈ లోకం, మనము, మన యొక్క మనసు, మన అంతరంగం, మన హృదయం, మన ఆలోచన, మనకు ఆలోచనలు, మన ఆలోచనలు అమ్మా, మన మనస్సు అంటే మనము మనకంటే వేగంగా ప్రయాణించే శక్తి కలిగినటువంటిది మన మనస్సు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మా నాన్నగారు ఎక్కడో ఉన్నారే, మా అమ్మ అక్కడో ఉందే, మా తాతగారు ఎక్కడో ఉందే, ఊరు వెళ్ళిపోతాం. మనసులో ఇక్కడే మనిషి ఉంటాడు, మనసులో వెళ్ళిపోతాం. అన్నిటికంటే వేగంగా ప్రయాణించేది ఏంటమ్మా? మనసు. మనసులో వెంటనే అమెరికా వెళ్ళిపోవచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇవి లోపల అంతరంగం. మనిషిని దేవుడు తన చేతులతో నిర్మించాడు. ఆ మనిషిని మామూలుగా నిర్మించలా, ఒక అద్భుతమైన కళాఖండంగా దేవుడు నిర్మించాడు. కాబట్టి నీవు ఎంత గొప్ప వ్యక్తి అవుతావో, ఎంత మేధావి అవుతావో, ఎంత తెలివి కలిగిన వ్యక్తి అవుతావో, ఎంత జ్ఞాని అవుతావో, ఎంత ఉన్నతమైన వ్యక్తి అవుతావో, మనల్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నీకు తెలీదు, కానీ దేవుడే నేను ఇక్కడికి పంపించాడు. నువ్వు ఎందుకున్నావు నీకు తెలీదు. ఆయనకి ఒక ప్రణాళిక అనేటువంటిది ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఆయన ఏదైనా సృష్టించాడంటే ఆయనకి ఏముంటుంది? ఒక ఉద్దేశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ ఉద్దేశం ఉన్నటువంటి దేవుడు మనల్ని ఎలా ఉండాలని సృష్టించాడు? ఇలాగే ఉండాలని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉండాలి అంటే ఇలాగే ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనమేమో అనుకుంటాం, మనం అలా ఉండింటే ఎట్లా, ఎలా ఉండింటే ఎట్లా అని మనం అనుకుంటాం. కాదండి, మనం ఇలాగే ఉండడం మంచిది. నువ్వు సృష్టించబడ్డావు, నువ్వు సృష్టించబడినట్టుగానే ఉండడం నీకు మంచిది. వేరే రకంగా ఉంటే అది నీకు ఆశీర్వాదం కాదేమో, నీకు మంచిది కాదేమో, నీకు అది దీవెనకరమైనటువంటిది కాదేమో. దేవునికి ఒక గొప్ప లీడర్ కావాల్సి వచ్చింది. చాలా పవర్ఫుల్ అయినటువంటి, తెలివితేటలు కలిగినటువంటి, ఉన్నతమైనటువంటి ఒక లీడర్ కావాల్సి వచ్చింది. అతను ఏం చేయాలి అంటే లక్షల మంది ప్రజలని ఒక మూర్ఖుడు, దుష్టుడైనటువంటి చేతిలో నుండి విడిపించాలి. అలా విడిపించేటువంటి వ్యక్తిని దేవుడు ఎత్తుకుతూ ఉన్నాడు. అతనికి ఎంత మాట నేర్పరితనం ఉండాలో, ఎంత తెలివితేటలు ఉండాలో, ఎంత ప్రావీణ్యత ఉండాలో, ఎంత గొప్పవాడై ఉండాలో, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాడు. కానీ చివరికి ఒక నత్తోడి దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి? దేవుడు నత్తోడి దగ్గరికి వెళ్ళాడు. ఆ నత్తోడి దగ్గరికి వెళ్ళి ఆ నత్తోడిని అడుగుతున్నాడు, నువ్వు రావాలయ్యా, నువ్వు పెద్ద లీడర్ అవ్వయ్యా అని అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నత్తండి నోరు తిరగదండి నాకు అంటు. ఆయనే మోషే.
దేవుడు మోషేని గొప్ప నాయకుడు చేయాలని ఉద్దేశించి ఉన్నాడు, కానీ నత్తి పెట్టాడు. ఆ నత్తి పెట్టినంత మాత్రాన నాయకుడు కాలేకపోతాడా? అవుతాడు, అయ్యాడు. ఎందుకంటే మోషేను దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసి మోషే లోపలికి తన జీవాత్మను ఊదాడు. అతడు జీవించువాడయ్యాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి నువ్వు పనికిరాని వ్యక్తివి కాదు. చాలామంది మనుషులుగా చూడరు, ఒక చెత్త చెదారంలాగా చూసేవాళ్ళు ఉంటారు. కాదు, నువ్వు ఒక అద్భుతం, నువ్వు ఒక కళాఖండం, నీవు ఒక ఉన్నతం, నువ్వు ఒక అపురూపం. కాబట్టి ఒక అపురూపమైన, ఒక అద్భుతమైన, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద నువ్వు సృష్టించబడ్డావు. కాబట్టి నీకున్న లోపాలేంటి? లోపాలు కాదు. దేవునికి స్తోత్ర. నీ లోపాలేమి లోపాలు కావు. అవి ఏది కూడా లోపాలు అనేటువంటివి అని చెప్పడానికి అవకాశం లేదు. దేవుడంట మనిషికి బలాన్ని, బలహీనతను రెండింటిని పెట్టాడంట. బలము, బలహీనత, ఆ రెండు మనిషికి అవసరం. ఆ బలము, బలహీనత రెండిట్లో దేవుడు పనిచేస్తాడు. అప్పుడే దేవుని యొక్క అవసరం నువ్వు చూస్తావు. ఏ బలహీనత లేకపోతే నువ్వు దేవుడిని అవసరం ఉందా నీకో? చెప్పమ్మా. అంబానీ దగ్గరికి వెళ్ళి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు రండి, వస్తాడా? వీడిని బయటికి తోసేయండి రా అంటాడు. పని పాట లేకుండా వచ్చి యేసు యేసు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ లోకంలో మనిషికి బలహీనత ఉండాలి. బలహీనతలోనే మనిషికి ఖచ్చితంగా దేవుని యొక్క అవసరం వస్తుంది. అప్పుడే మనిషి దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. బలం వస్తే అన్ని బలాలే, నీకేమి ఏ విధమైన లోపం లేదంటే నువ్వు దేవుణ్ణి ఎతకో. అందుకే దేవుడు నీకు బలాన్ని ఇచ్చాడు, బలహీనతను ఇచ్చాడు. కాబట్టి మనం అనుకోవాలి, అరే నాకు బలహీనత ఉన్నా నాకు దేవుడు ఉన్నాడు, ఆయనను తయారు చేశాడు. నా బలహీనతలో కూడా నేనేం చేస్తాను? నేను జయిస్తాను. ఎట్లాగా? నా దేవుని ద్వారా. కాబట్టి దేవుడు మానవుని యొక్క జీవితంలో ఆయన బలాన్ని, బలహీనతలను పెట్టాడు. ఆ బలాన్ని, బలహీనతను పెట్టడంలో ఆయనకి గొప్ప ఉద్దేశం అనేటువంటిది ఉంది. ఆ ఉద్దేశం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి జీవి ఎడల దేవుడు ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. 104వ కీర్తన 29వ అధ్యాయం 30 వచనంతో 104వ కీర్తన 29వ వచనం 30వ వచనం రెండు చదువు అమ్మా. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు ఊపిరి విడవగా అవి సృజించబడును. అట్లు నీవు భూతలాన్ని నూతలపరుచున్నావు. దేవునికి స్తోత్ర. చూడండి ఏమవుతుందంట, ఆ జీవాన్ని తీసేసేది ఆయనే, నూతన పరిచేది ఆయనే. కాబట్టి దేవుడు ఈ యొక్క జగత్తును పరిపాలిస్తూ ఉన్నాడు, ఆయన సృష్టిస్తున్నాడు, ఆయన దాన్ని తొలగిస్తాను ఉన్నాడు. కాబట్టి దేవుడు భూతలాన్ని నూతన పరుస్తున్నాడు. అత్తల కాలము, కోడళ్ళ కాలం కదా. అత్తలది ఒక టైము, అత్తల టైం అయిపోతే కోడళ్ళ టైం వస్తుంది. ఈ కోడళ్ళ టైం అయిపోయింది అనుకోండి, వాళ్ళకి కోడళ్ళు వచ్చేస్తారు. అల్లుళ్ళు, కోడళ్ళు. మా కోడలు రారనుకో, అల్లుళ్ళు వస్తారు. కాబట్టి మా కాలం అయిపోవచ్చు, కానీ వాళ్ళ కాలం వస్తుంది.
కాబట్టి ఇట్లాగా దేవుడు ఏం చేస్తాడంట, భూతలాన్ని నూతన పరుస్తున్నాడు. కానీ ఎక్కడికి పోతున్నారు మనుషులు? అది తెలియలే చాలామందికి. పాప నిన్న ఒక ఆయన పోయాడు, ఎక్కడికి పోయాడో తెలియదు. ఎక్కడ పోయావయ్యా ఈడు అడిగితే తెలుస్తుంది. ఓరి బాబాయ్ నాకు తెలియలా, భూమి మీద అయితే స్వర్గాన్ని సృష్టించాను, కానీ నాకు స్వర్గమో దొరకలేదే. దొరకదు. భూమి మీదే నీకు స్వర్గానికి మార్గం తెలియాలి, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి. అది లేకపోతే నువ్వు పరలోకం వెళ్ళలేవు. అందుకే నేను ఒక ఇది పెట్టాను, సస్తే కానీ పరలోకానికి వెళ్తున్నామా నరకానికి వెళ్తున్నామా అనే విషయం చాలామందికి అర్థమో కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుడు ఈ భూమిని నూతన పరుచుతూ ఉన్నాడు. అంటే ఆయనే ఈ లోకాన్ని సృష్టించేటువంటి వాడు, నడిపిస్తున్నటువంటి వాడు. 150 కీర్తన ఏం చెప్తుంది? ప్రాణమున్న ప్రతిదీ కూడా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్ర. ఎందుకంటే వాటిని కూడా సృష్టించింది ఆయనే. అమ్మ, కొన్ని పక్షులను చూస్తాము, ఆ పక్షులను చూస్తుంటే ఎంత అద్భుతమైన సృష్టిో, ఎంత బాగా తయారు చేశాడో. మనకు ఒక డ్రెస్ తయారు చేసుకోవాలంటే ఎన్ని తెప్పలు పడాలి. ఆడపిల్లలు మరీ అల్లాడిపోతున్నారు. డిజైన్ కొత్త డిజైన్లు మీరు డిజైన్లు ఎన్ని డిజైన్లు చేసినా ఓ 4 రోజులు వేసుకుంటే అది నచ్చదు, మళ్ళీ కొత్త డిజైన్. కానీ దేవుడు కొన్నిటిని భలే అద్భుతంగా తయారు చేశాడు. వాటిని మన కన్నుల పండుగగా ఉంటుంది. ఈ భూమి అంతా చూస్తూ ఉంటే కన్నుల పండుగగా మనకు కనపడుతూ ఉంది. దేవుడు ఆ విధంగా ఈ లోకములో సృష్టించాడు. దాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఇప్పుడు దేవుడు తన చేతులతో సృష్టించాడు. దేవుడు మనలో తన జీవశ్వాసం ఊదినప్పుడు, జీవవాయువును జీవవాయువు ఊదితే ఏమవుతుందమ్మా? కొంచెం డీప్గా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అదేంటంటే యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలోకి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూద్దాం ఏం చెప్తున్నాడు అనేది. చదవం ఫస్ట్ నుండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినటువంటివి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలను బ్రతుకగలవా అని నన్ను అడుగగా. దేవునికి స్తోత్ర. ప్రవక్త అయిన యెహెజ్కేలును దేవుడంట ఒక లోయలోకి తీసుకెళ్ళాడంట. ఆ లోయలోకి తీసుకెళ్ళి ఒక దృశ్యాన్ని చూపించాడు. ఆ దృశ్యం ఏంటంటే ఆ లోయంతా కూడా ఎండిపోయినటువంటి ఎముకలు, మృత కళేబరం అంటే మనిషి యొక్క ఎముకలు పడి ఉన్నాయి, చల్ల చెదురుగా పడి. అప్పుడు దేవుడు అడిగాడంట, నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని అంటిని. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎముకలతో చెప్పు,
ఎండిపోయిన ఎముకల్లారా, మీరు బ్రతికినట్లు నీ లోపలికి జీవాత్మను నేను రప్పించబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఎండిపోయినటువంటి ఎముకలు, నిర్జీవమైనటువంటి ఎముకలు, పనికి రాకుండా పోయినటువంటి ఎముకలు, ఉపయోగం లేనటువంటి ఎముకల్ని దేవుడు చూసి ప్రవచనం ఎత్తి చెప్పు అంటున్నాడు. ఈ ఎండిపోయిన ఎముకలను చూసి చెప్పు, ఓ ఎముకల్లారా మీరు బ్రతకండి, ఓ ఎముకల్లారా మీలో జీవం వస్తుంది, మీకు ప్రాణం వస్తుంది, మీకు ఆత్మ వస్తుంది, మీలో మీరు బ్రతుకుతారు. ఇంకా చూడండి, తర్వాత వచ్చిన చదవమ్మా. చర్మము కప్పి, అమ్మా చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదనో మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ప్రసంగం అంటే ఏంటో తెలుస్తుందా? ప్రసంగం అంటే అమ్మా ప్రవచనమెత్తి చెప్పడం. ఓ నరపుత్రుడా, నువ్వు ఊదు, ప్రవచనం ఎత్తి చెప్పు. నువ్వు చెప్పినప్పుడు ఆ ఎండిపోయిన ఆ ఎముకల్లోకి జీవం ప్రవేశిస్తుంది. ఆ ఎముకలకి నరాలు వస్తాయి, ఆ ఎముకలకి చర్మం వస్తుంది. ఆ ఎముకలు అనేటువంటివి మరలా ప్రాణముతో మనిషిగా బ్రతుకుతా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు అనుకోవచ్చు, ఎండిపోయిన స్థితి, నిర్జీవమైన స్థితి, ఉపయోగము లేని స్థితి. కానీ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ప్రవచనం నీలోనికి ప్రవేశించినప్పుడు, ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించినప్పుడు, ఆ వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని నీవు తెలుసుకున్నప్పుడు, ఆ వాక్యము నీలో పనిచేసినప్పుడు నీవు బ్రతకడం, దేవునిలో బ్రతకడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామాన్యమైన విషయం కాదు ఇది. దేవుడు జీవాత్మను ఊదడం అంటే ఆ రోజు ఊదాడు. అది మనకు అర్థం కాల, ఏదో మట్టి ముద్దం చేసి ఊదాడు అని. కానీ ఆ మట్టే, అలాంటి మట్టి అయిపోయినటువంటి మనుషుల ఆ యొక్క కళేబరాలు, వాటిని ప్రభు అయినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? బ్రతికించుచున్నాడు. జీవాత్మ ఊదడం అంటే, ప్రసంగాలు చెప్పడం అంటే, వాక్యాన్ని బోధించడం అంటే, ప్రార్థనకు వెళ్ళడం అంటే, ఎండిపోయినటువంటి నీ బ్రతుకును మరలా బ్రతికించుకోవడానికి దేవుని సన్నిధిలోనికి వస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఎముకల్లోనే బలం వచ్చిందంటే బతికున్నటువంటి నీలోకి బలం రాదా? వస్తుంది. దేవుని యొక్క శక్తి నిన్ను బలపరిచేటువంటిది. దేవుని యొక్క శక్తి నిన్ను రూపాంతరం చేసేటువంటిది. దేవుని యొక్క శక్తి నిన్ను పునరుజ్జీవము చేసేటువంటిది. కాబట్టి ఈ లోకములో నువ్వు పనికి రాకుండా ఎప్పుడు పోవు, నువ్వు వ్యర్థుడైపోవు, నిరుపయోగంలో దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క శక్తి నీలోనికి ప్రవేశించినప్పుడు, దేవుని యొక్క బలం నీలోనికి ప్రవేశించినప్పుడు నీవు మరలా నూతన జీవాన్ని పొందుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి, నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. దేవుని శక్తి అనేటువంటిది నీలో ప్రవహిస్తూ ఉంది. నీవు ఆ శక్తి నీలో ప్రవహించడానికి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైన క్రియలు. ఆయన అన్నాడు ఒకటే, ఈ దేవాలయాన్ని పడగొట్టు, 3 రోజుల్లో లేపుతాను మళ్ళీ. ఆమేన్. అవును, యేసుక్రీస్తు అనే శరీర దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపాడు. ఆయన లేచి వచ్చాడు. ఆ యొక్క ఉజ్జీవం ఈ ప్రపంచంలో రగులుకుంటూ పోతుంది. దీన్ని ఆర్పడానికి పనికి మాలిన చెత్త అయినటువంటి కొన్ని ఆలోచనలు ఈ భూమి మీద పనిచేస్తూ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంది. కానీ అది నిలబడు, శక్తి లేనిది, ఆధారము లేనిది, ఉపయోగము లేనిది.
కాబట్టి నీవేంటో నువ్వు ఒకసారి అర్థం చేసుకోవాలంటే మనం ఏం చదవాలి? ఆదికాండం నుండి చదవాలి వాక్యాన్ని. ఆ వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ఆ వాక్యము నీలో పనిచేసినప్పుడు, ఆ వాక్యము నిన్ను బ్రతికించడం ప్రారంభిస్తుంది. నీ జీవితాన్ని ఆయన చిగురింప చేయగలడు. మోడుబారిన జీవితాలను చిగురింప చేసేటువంటి వాడు. కాబట్టి మనము రోమీయులకు రాసిన పత్రిక 8:9 చెప్తుంది, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి దేవుని ఆత్మ మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనలో జీవాత్మను ఊదాడు, కానీ అది లేదు ఇప్పుడు. ఎందుకు లేదనేది నెక్స్ట్ వీక్లో చెప్తా. దేవుడు ఊదిన జీవాత్మ ఇప్పుడు మనిషిలో పనిచేయలే. అవును. కాబట్టి మనిషి ఎలా ఉన్నాడు? డెడ్ అంటే ఆ చచ్చిపోయిన మృతమైనటువంటి స్థితిలో ఉన్నాడు మనిషి. కనుకనే మనిషిలో ఏమంటే అయోమయంగా చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో ఏంటో, ఏమవుతామో ఏంటో. ఇట్లాంటివన్నీ మనిషి జీవితంలో ఉండడానికి కారణం మనం ఎలా ఉన్నాం అంటే ఆ యొక్క లాయలో ఉన్న ఎముకల్లాగా ఉన్నాం. కాబట్టి మన లోపలికి దేవుని శక్తి ప్రవేశించి మనము నూతన పరచబడి దేవుని యొక్క రూపంలో మనము రూపించబడ్డం అనేది ఒక అద్భుతమైనటువంటి కళాఖండమని మీరు గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుడు మన మీద ప్రకాశింపాలంట. ఆయన వాక్యం చెప్తుంది 67వ కీర్తనలో, ప్రభువా నీ ముఖము నా మీద ప్రకాశింపచేయి, నీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయి. అంటే దేవుని ముఖ కాంతి నీ మీద ఎప్పటికప్పుడు ప్రకాశిస్తూ ఉంటే నువ్వు ప్రకాశిస్తావు. ఆ ముఖ కాంతి నీ మీద పడుతూ ఉండాలి. ఆ ముఖ కాంతి నీ మీద పడుతూ ఉంటే నీ ముఖం ప్రకాశవంతంగా మార్చబడి నీవు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి అవుతా. కాబట్టి మనము ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. ఒకటి, దేవుడు మనలను తయారు చేసుకున్నాడు. రెండోది, దేవుడు తన ఆత్మను మన నాసిక రంధ్రములో ఊదగా మనకు జీవం వచ్చింది. మూడోది ఏంటంటే ఆయన మనలను తాను కోరుకున్న చోట్లో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.